కాబట్టి మీరు కూడా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. అటు చూడు, అనసూయ గారు బిక్ని వేసుకొని ఫోటో పెట్టింది. వీ లవ్ అనసూయ డార్లింగ్ అన్నారు. చాలా మంది నచ్చింది అనసూయ. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పరా. సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు ఆర్టీవీలో నేను కూర్చుంటున్నానంటే నా మెసేజ్ 10 మందికి వెళ్ళాలని. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? ముగ్గురుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేపు చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడలు వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. ఇక్కడ నుంచి జబర్దస్త్ షోలు ఇంకా సమ్ ఏదో బిగ్ బాస్. బుక్ అయిపోయావరా? ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. నువ్వు నాగార్జున ఉండని ఇంకెవరన్నా ఉండని సార్. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా సెలబ్రిటీ ఇట్లాంటి షోస్ ఉంటే మాత్రం కౌంటర్లు మాకు కాన్సెప్ట్ లో ఆవిడకి చెక్ చేస్తున్న ఒకటి ఏంటంటే, వెళ్తున్న వారు అన్ని లోపలికి ఎవరైతే ఎంట్రీ ఇస్తారో వాళ్ళు బయట ఏదో ఒక రచ్చ లేపి, శర్మ గారు కూడా బహుశా నెక్స్ట్ సారి అవకాశం వస్తే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆయనకు అవకాశం రావచ్చేమో. అంటే ఆ రకంగా ట్రెండ్ అవుతున్నారు కాబట్టి సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు? మీ దగ్గరకు వస్తా శర్మ గారు. సో లెట్స్ కంక్లూడ్ ఒక సబ్జెక్ట్. మంచి స్పెట్స్ తో వచ్చి ఈరోజు మంచి మోడల్ గా ఉన్నారు మీరు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఒక మంచి మోడల్ గా కనబడుతున్నారు. జయ అనసూయ, అనసూయ ఫ్యాన్స్. అనసూయ వల్లే ఇట్లా వచ్చేసాను. మంచి ట్రెండ్ లో ఉన్నారు. ఇది మోడర్న్. మోడర్న్ ఉన్నారా? ఇది మోడర్న్. మంచి ట్రెండ్ లో ఉన్నారా? కన్వీనియంట్. మీ కన్వీనియంట్ ట్రెండ్ లో ఉన్నారు. కన్వీనియంట్ కోసం చూడు, నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టి కూర్చున్నాడు హౌలాగాడు. కన్వీనియంట్ కోసం స్లీవ్లెస్ షార్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎటకారం? ఎవరిది ఎటకారం? ఎవరిది ఎటకారం? సో ఇట్లా ట్రెండ్ గా ఉండండి, పర్లేదు. కానీ దాంట్లోనే వల్గారిటీ చూపించకండి అనేది వాళ్ళు ఫైట్ చేస్తారు అన్నమాట. మనుషుల్లో మార్పు రావాలి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? అసలు మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. మీరు బహుశా చాలా మంది మర్చిపోయారు. ఎందుకంటే ఈ మధ్య మహాత్మా గాంధీని అందరూ దూరం పెట్టేస్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సో మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం, నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఆయన ఎప్పుడో స్వాతంత్రం రాకముందే చెప్పారు. ఆయన వచ్చాడమ్మా ఉచిత శేఖర్. తిరుగుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఎక్కడ జరుగుతున్నాయి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒక ఆడది అర్ధరాత్రి కనిపించినా సరే మేడం గారు అన్నట్టు చెడు దృష్టి ఉంటుంది, మోరల్ వాల్యూస్ ఫాలో అవ్వండి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మరి మహాత్మా గాంధీ చెప్పింది అనసూయ కూడా చెప్పింది. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే. దేని వాల్యూ దాంది. వేరే చిన్మయ్య కూడా చెప్పింది అదే. మొగుళ్ళకి అన్నాలు ఎట్టరు, మగాళ్ళకి దన్నాలు ఎట్టరు. ఏం బతుకులేమి. మేము ఎటువంటి వస్త్రధారణతో ఉన్నా, ఎటువంటి ఉన్నా సరే మీ మైండ్ సెట్ అనేది మారాలి అని చెప్తున్నారు వాళ్ళు. అటు చూడు బే. అందంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు కాదు. నాకేం అభ్యంతరం. తప్పు మేము వేసుకునే బట్టల్లో లేదు, మీరు చూసే చూపుల్లో ఉంది. అలా ఈతే మొత్తం బట్టలు ఇప్పేమంటాం గానీ పూర్తిగా బట్టలు వేసుకోమని ఎందుకంటామే? తప్పేలా బోకుముండా. దాన్ని వాళ్ళు ఎంత చెప్పినా అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ వాళ్ళు వేసుకునే బట్టలతో మైండ్ సెట్ మారుతుందా మారదా మన డిబేట్ కాదు. మరి మహాత్మా గాంధీ చెప్పింది అదే కదా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మహాత్మా గాంధీ చెప్పింది అదే కదా. మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ రీడింగ్. ఇప్పుడు ఏమంటున్నారంటే స్వేచ్ఛ ఉండాలి. అర్ధరాత్రి వెళ్తున్నది మగవాడు, అదే మంచి అమ్మాయి దొరికింది అర్ధరాత్రి సింగిల్ గా అని వేరే ఆలోచన రాకూడదు అతనికి. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. మరి అది ఎక్కడ కనిపించట్లేదు ఈ రోజున. ఆమె ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసింది, చీర కట్టింది, లేకపోతే టాప్ లెస్ ఇక్కడ దాకా డ్రెస్ వేస్తే మూడొచ్చేస్తుంది. మాకు మగవాళ్ళు ఆగలేరు, ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు కాబట్టి. అన్ని నడుస్తూనే ఉన్నాయి. మరి రేపు ఒకరిద్దరు ఎవరో కొంతమంది దుస్తులు ఉంటే ఉండొచ్చు. కొంతమంది మీరుగా అనసూయని ప్రేమించి 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 ఎలా మాట్లాడుతారు అట్లా మాట్లాడిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నేను ఎప్పుడు కరెక్ట్ గానే ఉన్నా. సరే మీ ఇష్టం. ఎటువంటి మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని నేను.
ఫ్రీడమ్ వచ్చిన సెకండ్ జనరేషన్ టైంలో నైటీ అనేది ఒక విప్లవం తెలుసా మీకు? నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. ఈ రోజున బహుశా ఎవరికి నైటీ గురించి మామూలుగా అనేస్తారు. అంతకుముందు అందరూ శారీస్ లోనే ఉండేవాళ్ళు. ఇక్కడైతే కొత్త చీర, రాత్రి అయితే పాత చీర. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. కొంతకాలం తర్వాత ఏమైందంటే కొంతమంది నైటీస్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. అమ్మాయి నైటీ వేసుకుంటుందా అని అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళు తెలుసా. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ఆశ్చర్యం కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. ఏంటి అమ్మాయి నైటీ వేసుకుంటుందంటే ఎడ్యుకేటెడ్, మోడర్న్ గా ఉండండి, మోడెస్టీని ఫాలో. అదే మోడర్న్ అంటే. ఓకే నో యూస్. వాడు విండండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.